ఇది సిద్దిపేట. సిద్దిపేట మెదక్ జిల్లాలోని వ్యాపార కేంద్రాలలో ఒకటి. సుప్రసిద్ధ కవి పండితులను, సాహితీవేత్తలను, అష్టావధానులను ఆంధ్ర సారస్వత లోకానికి అందించిన పేట సిద్దిపేట. ఉమా పార్థివ కోటిలింగాల క్షేత్రం శ్రీ 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 మదనానంద స్వాముల వారి సంకల్పముచే నిర్మితమైనది. ఈ పార్థివలింగ మహాత్మ్యమును తెలుసుకున్న సిద్దిపేట నివాసులైన తడకమడ్ల వంశజులు శ్రీ రంగమ్మగారు మరియు వారి 5 కుమారులు ఆలయ నిర్మాణానికి, ఆశ్రమ నిర్మాణానికి సుమారు 4 ఎకరాల భూమిని దానమిచ్చారు. కృతయుగంలో మణులతో చేసిన లింగాన్ని, త్రేతాయుగంలో స్వర్ణలింగాన్ని, ద్వాపర యుగంలో పాదరస లింగాన్ని, ఈ కలియుగంలో పార్థివ లింగాన్ని పూజించటం శ్రేష్టదాయకం అన్నారు. పార్థివ లింగమనగా మన్నుతో చేసిన లింగమని అర్థం. కృతే మణిమయం లింగం త్రేతాయాం హేమ సంహితం ద్వాపరే పారదం శ్రేష్టం కలౌ పార్థివ పూజితం. తన చల్లని చూపులతో భక్తకోటిని సర్వదా కాపాడుతున్నది. ఆ చల్లని తల్లికి శిరసు వంచి నమస్కరిద్దాం. అదిగో గాయత్రీమాత. ముక్తము అనగా ముత్యము, గణపతికి చిహ్నము. విద్రుమము అనగా పగడం, ఇది శక్తి స్వరూపానికి చిహ్నం. హేమము అనగా బంగారం, లక్ష్మీ స్వరూపానికి చిహ్నం. నీలమనగా నలుపు, నారాయణ స్వరూపం. ధవలమనగా తెలుపు, ఇది రుద్ర స్వరూపం. ఈ 5 శక్తుల స్వరూపమే ఈ గాయత్రీమాత. ఈ ఆదిశక్తి స్వరూపాన్ని మనస వాచ కర్మణ స్మరిద్దాం రండి. త్రిమూర్తుల స్వరూపమైన దత్తాత్రేయుల ఆలయమిది. అదుగో అద్వైత మత స్థాపకులు, జగద్గురులు శ్రీ శంకర భగవత్పాదులు. నాగేంద్రుడు శ్రీ 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 మదనానంద స్వాముల వారికి ప్రథమంగా దర్శనమిచ్చిన స్థలమిది. 1979 మే నెల 30వ తేదీ నాడు భూగర్భంలో కోటి పార్థివ లింగములను ఉంచి వాటిపై వారణాసి నుండి తేబడిన మహాలింగమును శ్రీ 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 మదనానంద స్వాముల వారి కరకమలములచే ప్రతిష్టాపన జరపబడింది. ఈ మహాలింగంపై స్వయంభూలైన చంద్రరేఖ, భస్మరేఖలు, పార్వతి మరియు గంగాదేవి చిహ్నములు ఉన్నవి. కావుననే ఈ క్షేత్రాన్ని ఉమా పార్థివ కోటిలింగ క్షేత్రమని పిలుస్తున్నారు. ఇది 108 మంది దంపతులు ఏకకాలంలో శివాభిషేకమునర్చు మంటపం. అద్భుత ముగ్ధ మనోహర పశుపతినాథుని దివ్య మంగళ విగ్రహం ఇది. ఇట్టి విగ్రహం బహు అరుదు.
ఆలయంలోని నవగ్రహాలు. హనుమదాలయం, వేణుగోపాలస్వామి, తులసీమాత, కామధేనువు, ఇది శ్రీ 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 మదనానంద స్వామివారి ఆశ్రమం. స్వామివారు వారు ఉపయోగించిన వస్తువులు మరియు పూజా మందిరంలోని సామాగ్రి ఇవి. ఆశ్రమ ప్రాంగణంలోని నిర్వహిస్తున్న శ్రీ సదానంద వైదిక పాఠశాల, వేదాధ్యయనం చేస్తున్న విద్యార్థులు. హైందవ సంస్కృతికి ప్రతీక ఈ దేవాలయం. ఇట్టి దేవాలయాన్ని సందర్శించి భగవదానుగ్రహం పొందండి.